వెల్కమ్ బ్యాక్. 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు డే 8లో మనం కుడ్ అంటే గత సామర్థ్యం, దీన్ని మనం పాజిటివిటీ అంటాం. అంటే గతంలో మనం ఒక పని చేయగలిగాము అనే సందర్భంలో మనం కూడా కానీ యూజ్ చేయాలి, మనం ఏ విధంగా యూజ్ చేద్దాం చూద్దాం. మీకు తెలుసు స్ట్రక్చర్ ఆ సబ్జెక్టుకు కుడ్ వస్తుంది, కుడ్ తర్వాత V1 వస్తుంది, బేస్ ఫామ్ వస్తుంది, V2 రాదు. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అంటే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను గత సంవత్సరం, ఈ సంవత్సరం అనుకోండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. కుడ్ వచ్చింది, ఇక్కడ V1 వచ్చింది బేస్ వన్. ఐ కుడ్ లెర్న్ ఇన్ ఇంగ్లీష్, ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను తినగలిగాను, ఐ కుడ్ ఈట్. నేను ఆడగలను, ఐ కుడ్ ప్లే. నేను రాయగలను, ఐ కుడ్ రైట్. నేను చూడగలను, ఐ కుడ్ సీ. నేను దుముకగలిగాను, ఐ కుడ్ జంప్. ఈ విధంగా గతంలో మనం చేయగలిగాము అనే సందర్భంలో ఐ కుడ్ ప్లస్ అక్కడ ఏదైతే పని చేసామో అది యాడ్ చేసుకోవాలి. మేము ఆ పని చేయగలిగాము, వీ కుడ్ డూ ద వర్క్. వీ కుడ్ డూ ద వర్క్. మేము ఆడగలిగాము, వీ కుడ్ ప్లే. మేము రాయగలిగాము, వీ కుడ్ రైట్. మేము చదవగలిగాము, వీ కుడ్ రీడ్. మేము నిద్రపోయగలిగాం, వీ కుడ్ స్లీప్. మేము తాగగలిగాం, వీ కుడ్ డ్రింక్. మేము తినగలం, వీ కుడ్ ఈట్. విధంగా కుడ్ ప్లస్ V1 యూజ్ చేసుకోవాలి గతంలో మనం ఏదైనా పని చేయగలిగిందంటే. అదేవిధంగా నువ్వు ఆడగలిగావు, యూ కుడ్ ప్లే ద మ్యాచ్. ఆ మ్యాచ్ ఆడగలవు, నేను రిఫర్ చేసిన కాబట్టి నువ్వు ఆడగలవు. యూ కుడ్ ప్లే ద మ్యాచ్, నువ్వు పరిగెత్తగలవు, యూ కుడ్ రన్. నువ్వు దుముకగలవు, యూ కుడ్ జంప్. నువ్వు ఈదగలిగావు, యూ కుడ్ స్విమ్. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నువ్వు రాయగలిగావు, యూ కుడ్ రైట్. ఓకే, నువ్వు నడవగలిగావు, యూ కుడ్ వాక్. అంటే కలిగాను అనే సందర్భంలో ఇది వాడాలి. అదేవిధంగా హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఆ పనిని చేయగలిగాడు అతడు, యూ కుడ్ కంప్లీట్ ద టాస్క్. ఆ పని చేయగలడు అతడు, యూ కుడ్ కంప్లీట్ ద టాస్క్. అతడు తినగలిగాడు, యూ కుడ్ ఈట్. ఈ విధంగా జనరల్గా మనం చెప్పుకోవడం. అతడు డ్రా చేయగలిగాడు, డ్రాయింగ్ వేయగలడు, యూ కుడ్ డ్రా పిక్చర్. అతడు వినగలిగాడు, యూ కుడ్ లిజన్. ఓకే, అతడు దుముకగలిగాడు, యూ కుడ్ జంప్. తోలగలిగాడు, యూ కుడ్ డ్రైవ్. అతడు పూర్తి చేయగలడు, యూ కుడ్ కంప్లీట్. ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా షీ అన్నదాన్ని చూసుకున్నాం, ఆ పిక్చర్ గీయగలిగింది ఆమె, షీ కుడ్ డ్రా ద పిక్చర్. ఆమె రాయగలిగింది, షీ కుడ్ రైట్. ఆమె విసిరేయగలిగింది, ఈ కుడ్ త్రో. ఆమె ఆడగలిగింది, ఈ కుడ్ ప్లే. ఈ విధంగా సింపుల్. కుడ్ తర్వాత చేయగలిగాను, కంప్లీట్ అయిపోయి ఉంటే అవ్వండి. నెక్స్ట్, నేను ఈదగలిగాను మంచిగా, ఐ కుడ్ స్విమ్ వెల్. ఓకే, ఈ పరిగెత్తగలను, ఐ కుడ్ రన్. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేము గేట్ తీయగలిగాము, వీ కుడ్ ఓపెన్ దట్ గేట్, ఓపెన్ దట్ డోర్. వీ కుడ్ ఓపెన్, వీ కుడ్ క్లోజ్, వీ కుడ్ కమ్, వీ కుడ్ గో. మేము రాగలిగాము, వెళ్ళగలిగాము, తినగలిగాం, వీ కుడ్ ఈట్. ఓకే, ఈ విధంగా జనరల్ వాటి చెప్పుకోవచ్చు. నువ్వు ఆ ప్లేస్ చూడగలిగావు, ఇప్పుడు విజిట్ ద ప్లేస్. చూడగలిగావు, ఇప్పుడు గో ద ప్లేస్. నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళగలిగావు, ఆ ప్లేస్కి రాగలవు, యూ కుడ్ కమ్ ద ప్లేస్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. వారు డోర్ పలగొట్టగలరు, దే కుడ్ బ్రేక్ ద డోర్. వారు గేట్ పలగొట్టగలరు, దే కుడ్ బ్రేక్ ద గేట్. ఓకే, అతడు కార్ తోలగలడు, యూ కుడ్ డ్రైవ్ ద కార్. ఆమె బ్రేక్ఫాస్ట్ వండగలిగింది, షీ కుడ్ కుక్ ద బ్రేక్ఫాస్ట్. షీ కుడ్ మేక్ ద బ్రేక్ఫాస్ట్. నేను ఆ బిల్లు చెల్లించగలిగాను, ఐ కుడ్ పే ద బిల్. మేము అతనికి కలవగలిగాము, వీ కుడ్ మీట్ హిమ్. ఈ విధంగా గతంలో మనం
గలిగాను. గత సామర్థ్యం అంటే మన కెపాసిటీ ఎబిలిటీ. గతంలో మనం చేయగలిగాము అనే సందర్భంలో మనం కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం, ఇక్కడ ఉన్న వాటిని చూసుకుందాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఆ పని చేయగలను. యూ కుడ్ డూ ద వర్క్. నువ్వు ఆ మ్యాచ్ ఆడగలవు. యూ కుడ్ ప్లే ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ విన్ కాగలిగారు. దే కుడ్ విన్ ద మ్యాచ్. అతను పూర్తి చేయగలడు ఆ పనిని. యూ కుడ్ కంప్లీట్ ద టాస్క్. బొమ్మ గీయగలిగింది. షీ కుడ్ డ్రా ద పిక్చర్. నేను ఈదగలిగాను మంచిగా. ఐ కుడ్ స్విమ్ వెల్. గేట్ ఓపెన్ చేయగలిగాము. వి కుడ్ ఓపెన్ ద గేట్. నువ్వు ఆ ప్లేస్ చూడగలవు. యూ కుడ్ విజిట్ ద ప్లేస్. వాళ్ళు ఆ డోర్ బ్రేక్ చేయగలిగారు. దే కుడ్ బ్రేక్ ద డోర్. అతను కారు తోలగలిగాడు. యూ కుడ్ డ్రైవ్ ద కార్. ఆమె బ్రేక్ఫాస్ట్ చేయగలిగింది. షీ కుడ్ బ్రేక్ ద షీ కుడ్ కుక్ ద బ్రేక్ఫాస్ట్. నేను బిల్లు చెల్లించగలను. ఐ కుడ్ పే ద బిల్. నేను అతను కలియగలను. వీ కుడ్ మీట్ హిమ్. ఈ విధంగా మన గత సామర్థ్యాన్ని, మన యొక్క పాజిటివ్ ఎబిలిటీని తెలియడానికి ఈ విధంగా మనం కుడ్ దాన్ని యూజ్ చేసి వాడుకోవాలి. ఓకే, రేపు ఇంకో బిడ్డ